దావీదు గురించి, దావీదు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు, దేవుడు నన్ను రక్షించాడు అని ఈ సందర్భము సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం ముందు ఎక్కడన్నా రాయబడిందా? 17వ అధ్యాయము అని ఎందుకంటానంటే 17వ అధ్యాయంలోనే గొలియాతు వచ్చాడు. గొలియాతు సందర్భం దగ్గర తప్ప దావీదు దేవుడు నన్ను సింహం నుండి, ఎలుగుబంటి నుండి నన్ను రక్షించాడు, నేను వాటిని చీల్చాను, నా గొర్రెలను కాపాడుకున్నాను అని ముందు ఎక్కడైనా దావీదు చెప్పాడా? పోనీ దావీదు కాదు, దేవుడు చెప్పాడు ఎక్కడైనా, నేను దావీదుకి సహాయం చేశాను, దావీదు సింహాన్ని చీల్చేటట్టుగా, ఎలుగుబంటిని చీల్చేటట్టుగా నేను సహాయం చేశాను అని దేవుడు ముందు ఎక్కడైనా చెప్పుకున్నాడా? లేదు, ఎక్కడ చెప్పుకోలేదు. ఇంకొక విషయం, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎంత గొప్పగా చేసినా, ఇదిగో నేను పలానా వ్యక్తి జీవితంలో ఇది చేశాను, అజయ్ జీవితంలో అది చేశాను, ఈ వ్యక్తి జీవితంలో ఇది చేశాను అని దేవుడు ఎప్పుడు చాటింపేసుకోడు. దేవుడు ఎప్పుడు ఎవరికి చెప్పడు. అయితే గీతే నువ్వు నేను చెప్పాలి, పొందుకున్న మనమే చెప్పాలి. ఆయన ఎక్కడ చెప్పడు, ఆయన చాటింపేసుకోడు. ఇప్పుడు దావీదు సింహాన్ని చంపాడని, ఎలుగుబంటిని చంపాడని అంతకుముందు రాయబడి ఉందా? రాయబడలేదు. అది ఎక్కడ రాయబడి ఉందంటే గొలియాతు దగ్గర మాత్రమే రాయబడి ఉంది, గొలియాతు సందర్భంలో రాయబడి ఉంది. ఈ సందర్భం నుంచి ఒక మంచి పాఠాన్ని దేవుడు మనకి వివరిస్తారు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ గొలియాతు ఉన్నాడు, ఇజ్రాయేలీలందరినీ యుద్ధానికి రమ్మంటున్నాడు. అక్కడ ఇజ్రాయేలీలందరూ ఉన్నారు, సైన్యం ఉన్నది, రాజు ఉన్నాడు, ప్రజలందరూ ఉన్నారు. అక్కడ పరిస్థితి మొత్తం ఎలా ఉన్నదంటే అందరూ కూడా భయంతో నిండిపోయారు. అందరి హృదయాల్లో కూడా భయం నిండిపోయింది. అక్కడ వినబడే మాట్లాడంటే, అమ్మో గొలియాతు 6 మూరల జానడు ఎత్తున్నాడు, అమ్మో అంతెత్తున్నాడు, అమ్మో చాలా బలవంతుడు, అమ్మో చేతిలో ఈటుంది, అమ్మో చేతిలో డాల్ ఉన్నది, అమ్మో చాలా బలవంతుడు, మనం జయించలేము, ఇతన్ని జయించిన వాడికి రాజు సగభాగం ఇస్తాడంట, ఇతన్ని జయించిన వాడికి రాజు తన కుమార్తెని ఇస్తాడంట, ఇతన్ని ఎవరు జయిస్తారు? ఒకవేళ అతని దగ్గర ఓడిపోతే మనందరము దాసులుగా వెళ్ళిపోవాలి. అక్కడ ఇవే మాటలు వినబడుతున్నాయి. రాజు కూడా ఏ డిసిషన్స్ తీసుకోలేకపోతున్నాడు, అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నాడు. సైన్యాధిపతులు, శతాధిపతులు అందరూ, ఇజ్రాయేలు మహాసైన్యం, ప్రజలు, ఆ రాజ్యము, దేశమంతా కూడా భయంతో నిండిపోయింది. భయం కంపించేసింది, మొత్తం భయంతో నిండిపోయింది. ఎవ్వరూ డేర్ చేసి ఒక అడుగు వేయట్లేదు. అక్కడ వినబడే మాటలు, అమ్మో చాలా ఎత్తు, అమ్మో ఈట ఉన్నది, అమ్మో బాణం ఉన్నది, అమ్మో డాలు ఉన్నది, అమ్మో పెద్ద కత్తె ఉన్నది, ఇదే వినబడుతున్నాయి మాటలు అక్కడ. కానీ అక్కడికి ఒక బుడ్డోడు వచ్చాడు. ఆ బుడ్డోడు రిలీజ్ చేస్తున్నాడు. ఏమని రిలీజ్ చేశాడు? నా దేవుడు జయమిస్తాడు, నేను చంపేస్తాను వాడిని, నేను గెలుస్తాను, దేవుడు నాకు జయాన్నిచ్చాడు, దేవుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా నాకు జయాన్నిస్తాడు. ద పాజిటివ్ వర్డ్ రిలీజ్డ్ బై ద స్మాల్ బాయ్. ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి నువ్వు పాజిటివ్ వర్డ్ పలుకుతావో, మరలా చెబుతున్నాను, పాజిటివ్ వర్డ్ కాదు అది. సమస్య ఎంత పెద్దగా ఉందో, సమస్య ఉన్న చోట ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కాక దానికి ఆపోజిట్లో ఎప్పుడైతే మాట్లాడతావో, దేన్ని బట్టి మాట్లాడుతున్నావు నువ్వు ఆపోజిట్లో? అక్కడ ఉన్న ప్రజలను బట్టి ఆపోజిట్లో మాట్లాడట్లేదు, నీలో ఉన్న దేవుణ్ణి బట్టి ఆపోజిట్లో మాట్లాడుతున్నావు. అక్కడ రాజు, సైన్యాధిపతులు, శతాధిపతులు సమస్తము వాళ్ళందరూ కూడా భయంతో నిండిపోయారు. రాజ్యం మొత్తం భయంతో నిండిపోయింది. కానీ ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. ఆ చిన్న పిల్లోడు, బాలుడు మాట్లాడుతున్నాడు, నా దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు, దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు, తన దేవుని మహిమపరుస్తున్నాడు. చూడండి, ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను. సౌలు మహారాజు దగ్గరకు ఈ చిన్న పిల్లోడిని, ఈ బాలుడను తీసుకువెళ్ళింది ఎవరు? అక్కడ పేరు రాయబడి ఉందా? పలానా వ్యక్తి ఈ దావీదును రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు అని రాయబడి ఉందా? లేదు. ఎవరు తీసుకెళ్లారు? నీకు నాకు తెలియని విషయం ఏంటంటే, ఎప్పుడైతే దేవుని గురించిన మహిమను గురించిన మాట, దేవుని గురించిన గొప్ప కార్యాల గురించిన మాట మనం రిలీజ్ చేస్తామో, అగైన్ మరలా చెబుతున్నాను, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన గొప్ప కార్యం గురించి ఎప్పుడైతే మనం చెబుతామో, మన నోటి వెంట ఎప్పుడైతే బయటకు వస్తుందో, మనకి తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియకుండానే పెద్ద వర్క్ చేస్తాడు మన జీవితంలో మనకి తెలియకుండానే గొప్ప ద్వారాలు తెరవబడతాయి, నిజంగానే తెరవబడతాయి. దావీదు జీవితంలో తెరవబడిన గొప్ప ద్వారం ఏంటి? డైరెక్ట్ సింహాసనమే. సింహాసనానికే ద్వారం తెరవబడ్డది. ఎలా తెరవబడ్డది? దావీదు ఏం చేశాడు?
దావీదు పోనీ ఏమన్నా యుద్ధవీరుడా, సైన్యంలో ఉన్నవాడా? లేదు 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 లేదు. మరలా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయేలుకి ప్రవక్త సమూయేలు అనుకుంటున్నాడు, దేవుడు ఇజ్రాయేలుకి తెలియజేసినంత కూడా నాకు తెలియజేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు అని సమూయేలు అనుకుంటున్నాడు. అవును, ఇజ్రాయేలుకి తెలియజేసిన ప్రతిదీ కూడా సమూయేలుకి దేవుడు తెలియపరుస్తున్నాడు, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అట్ ది సేమ్ టైం అడవిలో ఒక బుడ్డోడు ఉన్నాడు. అడవిలో ఉన్న బుడ్డోడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అడవితో ఉన్న బుడ్డోడితో కూడా దేవుడు నివాసం ఉంటున్నాడు, వాడికి కూడా సహాయం చేస్తున్నాడు. అంటే ప్రవక్తలకి, పాస్టర్స్కి వీళ్ళతోనే దేవుడు మాట్లాడతాడా? లేదు లేదు లేదు. నీ ఇంటిలో నువ్వున్న, అడవిలో ఉన్న, అరణ్యంలో ఉన్న, నువ్వు ఎక్కడున్నా దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఈ బుడ్డోడు అరణ్యంలో, అడవిలో సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చీల్చాడు. ఎలాగా? తనే సాక్ష్యం ఇస్తున్నాడు. యెహోవా నాకు బలాన్ని అనుగ్రహించాడు, నన్ను రక్షించాడు సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి. ఇక్కడ ఉన్న ప్రవక్తతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, ప్రవక్తకు ఎలా తోడై ఉన్నాడో, అడవిలో ఉన్న బుడ్డోడికి కూడా అలాగే తోడై ఉన్నాడు. అలాగే దేవుడు తోడై ఉంటాడు. ఎవరు ఎక్కడ ఆయనతో కనెక్టింగ్లో ఉంటే వారితో దేవుడు అలాగే తోడై ఉంటాడు. ఆ బుడ్డోడు ఇప్పుడు చెప్తున్నాడు, ఈ బుడ్డోడు సింహాన్ని చీల్చాడని, ఎలుగుబంటి చీల్చాడని వాళ్ళ అన్నయ్యలకు తెలుసా? వాళ్ళ నాన్నకి తెలుసా? వాళ్ళెవ్వరికి తెలియదు. ఒకరికి తెలిస్తే అమ్మో మా తమ్ముడు ధైర్యవంతుడే, బలవంతుడే అని అనుకుందరేమో. వాళ్ళ అన్నయ్యలకి, వాళ్ళ నాన్నకి ఎవ్వరికీ తెలియదు. దేవుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. అక్కడ దావీదు పలుకుతున్న మాట, చిన్న కుర్రోడు పలుకుతున్న మాట, దేవుడు జయాన్నిస్తాడు, దేవుడు విజయాన్నిస్తాడు. నా జీవితంలో దేవుడు చేశాడు. నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను. దావీదు యుద్ధవీరుడు కాదు, సైన్యాధిపతి కాదు, గొర్రెల కాపరి, మేకల కాపరి. నువ్వు ఎంత పేదోడివైనా, ఎంత నిరుపేదవైనా, నువ్వు ఏ పరిస్థితి అయినా సరే, దేవుడు నీ జీవితంలో చేసిన చిన్న కార్యమైనా ఆ చిన్న కార్యం చెప్పడం మొదలుపెట్టు. నువ్వు ఎప్పుడైతే చెబుతావో ఆటోమేటిక్గా నీ జీవితంలో డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎలా ఓపెన్ అవుతాయి నీకు తెలియదు, నాకు కూడా తెలియదు. దావీదుని సౌలు దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? నీకు తెలియదు, నాకు తెలియదు. ఇక్కడ పేరు కూడా రాయలేదు. మరి ఎవరు తీసుకెళ్లారు? పరిశుద్ధాత్మ దేవుడే. నీ జీవితంలో, నా జీవితంలో డోర్స్ ఎలా ఓపెన్ అవుతాయి తెలియదు. బట్ వీ షుడ్ ఓపెన్ అవర్ మౌత్. ఎప్పుడైతే మన నోరు తెరిచి ఆయన ఘనకార్యాలు, ఆయన అద్భుత కార్యాలు వివరిస్తూ ఉంటామో ఆటోమేటికల్లీ ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్డ్ ఇన్ అవర్ లైఫ్స్. నీ జీవితంలో నీకే డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఎలా ఓపెన్ అవుతాయి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఓపెన్ అవుతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఓపెన్ చేస్తాడు, సింహాసనానికే ఓపెన్ చేస్తాడు. దావీదు ఎప్పుడైతే దేవుని గొప్ప కార్యాలు చెప్పడం మొదలుపెట్టాడో ఆవిడతోటి, ఈవిడితోటి, ఆయనతోటి, ఈయనతోటి అందరితో చెబుతున్నాడు. అన్నయ్యలేమో అక్కడి నుంచి వెళ్ళిపోమని తిడుతున్నారు. ఆఖరికి ఎలా వెళ్ళిందో తెలియదు, న్యూస్ వెళ్ళిపోయింది. అంటే కంటికి ఎవరు కనిపిస్తే వారితో దేవుని మహిమ గురించి, ఆయన గొప్ప కార్యాల గురించి చిన్నదైనా పర్వాలేదు నువ్వు చెప్పు, నోరు తెరువు. ఎప్పుడైతే నువ్వు ఆయన మహింపరుస్తావో పరలోకమందున్న తండ్రి కదా, నిన్ను చూసి ముచ్చట పడిపోతాడు ఆయన. నువ్వు చెప్పే ఆ మాటలను చూసి ఆయన విని ముచ్చటేస్తాడు ఆయనకి. నీ జీవితంలో ఎక్కడ ద్వారం మూయబడిందో, ఎక్కడ సాతాను అడ్డుపడుతున్నాడో దాన్ని ఆయనే తెరుస్తాడు. మరలా చెప్తున్నాను, యేసు నామములో ఆయన తెరుస్తాడు. నీకు తెలియదు ఎలా తెరవబడుతుందో, కానీ ఆయన తెరుస్తాడు. దావీదు పలికాడు, చిన్న కుర్రోడు సింహాసనం ఎక్కేశాడు. ఒక్కటే మూమెంట్. నీ జీవితంలో కూడా నువ్వు పలుకు, మాట్లాడు. దావీదు వలె సింహాసనం ఎక్కిస్తాడు. బికాజ్ దావీదు వలె నేను సింహాసనం ఎక్కిస్తాడు అని నేను నిన్ను ఏదో ఉద్రేకపరచట్లేదు. ఆయన వాక్యాన్ని బట్టి నీకు నేను మాటిస్తున్నాను. నువ్వు ఆయన ఘనపరచు, ఆయన స్తుతించు నీ నోటితోటి. ఆటోమేటిక్గా నీ జీవితంలో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడుతుంది. దావీదు జీవితంలో తెరిచిన దేవుడే నీకు దేవుడు, నాకు దేవుడు. ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తెరుస్తాడు. సో ఆయన గురించిన చిన్న మాట నీ జీవితంలో పెద్ద డోర్ని ఓపెన్ చేస్తుంది. దేవుడి యొక్క కొద్ది వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.